నేను రెడీ. Yes, I'm ready. రెడీ. I'm ready. యూఎస్ ప్రజలారా People of the USA, నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? are you ready to laugh? మీ సెషన్ మీరు మర్చిపోదాం అనుకుంటున్నారా? Ready to forget all your stress? అయితే విష్ణు విన్యాసం సినిమా చూడాలి. So you should watch Vishnu Vinyasam movie. ఈ రోజు రాత్రికి ప్రీమియర్. Tonight the premieres are happening. మరి టికెట్స్ బుక్ చేసుకోండి. Book your tickets now. ఓకే, బుక్ యువర్ టికెట్స్. బై 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 బై. Okay, bye. విష్ణు, ఆర్య సినిమాలో గీత పడకపోయినా ఆర్య ఎందుకు ట్రై చేస్తూనే ఉంటాడు? ఆర్యకి ఏకప్రవేశ గండం ఉంది. ఆ అమ్మాయి పడదు అని తెలిసిన వెనకనకే తిరుగుతూ ఉంటాడు అనమాట. బేసిక్గా గండం చాలా మంది కుర్రోళ్ళకి కామనే, అంతే కదరా? నిజం కదా. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లాస్ట్ కి జెనీలియాకి ఎందుకు ఓకే చెప్తాడు? ఆయనకి అప్పుడు అష్టగ్రహ కూటమి నడుస్తుంది. అప్పుడు కనుక చెప్పలేదు అనుకో, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత పుట్టి చేజింగ్లు గీజింగ్లు ఇవన్నీ ఎందుకని చెప్పి ఓకే చేసాడు. నెక్స్ట్ సింగిల్ సినిమాలో శ్రీ విష్ణు పాపం ఎంత లవ్ చేసినా కూడా లాస్ట్ కి ఇద్దరు హీరోయిన్ వదిలేసారు ఎందుకు? సినిమా చూడలేదా? చూశాను, కానీ చెప్పు. ఆ రోజు అమావాస్య, నల్లుంగి కట్టుకోకూడదు. నల్లుంగి కట్టుకుని తిరిగాను కాబట్టి కష్టాలు. నిన్ను కోరి సినిమాలో పల్లవికి ఉమామహేశ్వరరావుకి పెళ్ళి ఎందుకు అవ్వలేదు? పాపం ట్రూ లవ్ కదా. న్యూమరాలజీ ప్రకారం మనోడి పేరు ఉమా, యుఎంఏ. యుఎంఏ అని కాకుండా యుఎంఏఏ అని పెట్టుంటే గ్యారంటీ కనెక్ట్ అయిపోయారు. 27th ఫెబ్కి వచ్చే విష్ణు విన్యాసంలో విష్ణు తను లవ్ చేసిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాడా? విష్ణు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? దాని గురించే కదా మనం 2 గంటల సినిమా తీసాం. నీకు చెప్పేస్తారండి ఇంక అన్నీ. ఆ రోజు గ్రహాలన్నీ చాలా క్లీన్గా నీట్గా అలైన్ అయి ఉన్నాయి. సో మీరందరూ కూడా థియేటర్లకు వచ్చేసి ఆ విషయం ఏంటని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బయటంతా రెడ్ ఫ్లాగ్స్ డిస్కషన్ పెరిగిపోయింది. మనం ఇప్పుడు రెడ్ ఫ్లవర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1 రెడ్ ఫ్లవర్. ఆవిడ చెప్పదు, అలా నో చెప్పదు. ఆవిడ పడిపోయిందేమో అని ఊహల్లో బతికేసేవాడు రెడ్ ఫ్లవర్ నెంబర్ 1. ఆవిడ ప్రాబ్లం ఏంటో చెప్పదు, ఆవిడకి అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. కానీ మనోడు పెద్ద థెరపిస్ట్ లాగా బీభత్సాలు చేసేసినట్టు ఫీల్ అయిపోయి మొత్తాన్ని సంగనాగిపోతాడు. ఆడు రెడ్ ఫ్లవర్ 2. వీడికి పడక పిల్ల పడుతుందంటే కొంపదీసి మళ్ళీ బ్రేకప్ అయితే మళ్ళీ ఇంక జీవితంలో ఎవరితో దొరకదని భయంతో ఆ పిల్ల ఏం చెప్పినా కొట్టేసి దాని వెనకాల ఒక పిల్ల తిరిగేస్తుంటాడు. ఆడు రెడ్ ఫ్లవర్ 3. ఇన్ని చెప్తాడు కానీ విష్ణు కూడా రెడ్ ఫ్లవర్ అయ్యాడు. ఎలా రెడ్ ఫ్లవర్ అయ్యాడు తెలియాలంటే విష్ణు విన్యాసం టీజర్ చూడండి. ఆ తర్వాత ఏమైంది తెలియాలంటే విష్ణు విన్యాసంకి టికెట్స్ బుక్ చేసుకోండి 27th Feb ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్. విష్ణు, నువ్వు జాతకాలు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అవన్నీ నమ్ముతావు కదా. సో హ్యాపీగా ఉండాలంటే అవన్నీ చూసి ఒక తెప్పిస్తావు. పంచాంగం ప్రకారం వీక్లో ఏ రోజైనా, ఆస్ట్రాలజీ ప్రకారం భూమి మీద ఎక్కడున్నా, వాస్తు ప్రకారం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎనీథింగ్ ఒక మంచి సినిమా హాల్ చూసుకుని ఎవరై హ్యాపీగా మనకున్న స్ట్రెస్ అంతా పక్కన పడే. సినిమా ఈజ్ ఎ థెరపీ, సినిమా ఈజ్ అన్ ఎమోషన్, సినిమా ఈజ్ బాయ్ ఫ్రెండ్, సినిమా ఈజ్ గర్ల్ ఫ్రెండ్, సినిమా ఈజ్ ఎవ్రీథింగ్, సినిమా ఈజ్ వాట్ నో ఎవ్రీథింగ్ ఇస్ సినిమా. సరే, అయితే మన సినిమా చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. మన సినిమా అయితే ఒకసారి ఏంటి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఎందుకంటే మన ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా చూసేయండి. చూసేస్తారు కదా మరి. కానీ బుకింగ్ చేస్తున్నాను. ఓపెన్ అయినాయి, బుకింగ్స్ ఆర్ ఓపెన్. ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఈవెన్ థియేటర్స్. హాయ్. నమస్కారం. లవ్ ప్రాబ్లం, గర్ల్ ఫ్రెండ్తో గొడవ, బ్రేకప్ డ్రామా, కెరీర్ కన్ఫ్యూజన్, ఇంట్లో వాళ్ళ నుంచి దొబ్బులు, పెళ్లి ప్రెషర్, పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ప్రెషర్, జాబ్ సాటిస్ఫాక్షన్, ఎటువంటి సమస్యలకైనా సరే ఈ పైన కనిపిస్తున్న విష్ణు విన్యాసం టీజర్ కింద మీ ప్రాబ్లం అని ఇన్స్టా ఐడి మా టీజర్ కింద కమెంట్ చేయండి. నేనే మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓవర్ టు నయన్. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి? అమ్మాయి పడుతుందా పడదా, ఫ్రెండ్సా లవర్సా మ్యారేజా, అన్ని ఫ్లేమ్స్ చేసి చెప్పబడు. నమ్మకంతో కమెంట్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అండర్ ఆర్ టీజర్. నమ్మకం ముఖ్యం దిగులు.